Right. Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. ఇవాల్టి మన సెషన్లో ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ అండ్ వాటితో పాటు వాళ్ళ నిక్ నేమ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ డేటా ఏమైనా ఉంటే దాని గురించి ఇవాల్టి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఆటోబయోగ్రఫీస్ అన్నటువంటి కాన్సెప్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. ఎస్ఎస్సి సిజిఎల్ అని మాత్రమే కాదు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవి అని మాత్రమే కాదు, స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, ఇట్లా ఏ బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా ఇది పనికొస్తుంది. ఒక్కొక్కసారి వీ నెవర్ నో, ఏదైనా ఆటోబయోగ్రఫీ, ఎవరైనా ఫెమిలియర్ పర్సనాలిటీ వాళ్ళ ఆటోబయోగ్రఫీ గురించి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నారు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారు, అదేవిధంగా నోబెల్ లారియట్స్ ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ అందరి ఆటోబయోగ్రఫీస్ మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఆటోబయోగ్రఫీకి బయోగ్రఫీకి ఉన్నటువంటి తేడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మరలా ఇంకొకసారి చెప్తాను. ఆటోబయోగ్రఫీ అంటే, ఆటో అంటే ఏంటంటే సెల్ఫ్ అని అర్థం. అంటే ఇప్పుడు ఎవరి జీవిత చరిత్ర అయినా సరే వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళే రాసుకుంటే స్వీయ చరిత్ర అని అంటాం, దానిని ఆటోబయోగ్రఫీ అని అంటాం ఇంగ్లీష్లో. అలా కాకుండా నా జీవిత చరిత్ర ఉంది, వేరే ఎవరైనా ఆథర్ రాశారని అనుకోండి, దానిని బయోగ్రఫీ ఆఫ్ రేష్మ అని అంటారు, బయోగ్రఫీ ఆఫ్ సో అండ్ సో పర్సన్ అట్లా అంటారు. ఆటో అని అంటే సెల్ఫ్ బయోగ్రఫీ, వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరి గురించి అని అంటే, ఫస్ట్ వన్ ఫాస్టర్ దాన్ లైటనింగ్, మై ఆటోబయోగ్రఫీ ఇంటర్నేషనల్ స్ప్రింటర్స్ ఉసైన్ బోల్ట్ గారి గురించినటువంటి ఆటోబయోగ్రఫీ, దట్ ఈస్ ఫాస్టర్ దాన్ లైట్నింగ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. ఫాస్టర్ దాన్ లైట్నింగ్ అని అంటే ఇప్పుడు రన్ చేసేవాళ్ళు చాలా ఫాస్ట్గా రన్ చేస్తారు, ఆ విధంగా ఈయన లైట్ కంటే కూడా స్పీడ్గా పరిగెత్తగలుగుతున్నారు అని చెప్పేసి అట్లా ఫాస్టర్ దాన్ లైట్నింగ్. లైట్ అని అంటే మరలా మనం విజిబుల్ లైట్ అనుకోవచ్చు, లేదంటే థండరింగ్, ఇట్లా ఆ విధంగా లైటే మనం ఫాస్టర్ అని చెప్పేసి చెప్తాం. సెకండ్కి సమ్ 3 × 10⁻⁴ సమ్ కిలోమీటర్స్ పర్ సెకండ్ ట్రావెల్ చేస్తుంది, దానికంటే కూడా ఫాస్ట్. అట్లా అంటే కొంచెం ఆ ఉద్దేశంతో ఈయన ఫాస్టర్ దాన్ లైట్నింగ్ అన్నటువంటి దాన్ని తీసుకున్నారు. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫాస్టర్ దాన్ లైట్నింగ్. ఈయనకే లైట్నింగ్ బోల్ట్ అని కూడా పేరు. ఉసేన్ బోల్ట్ గారు వచ్చేసి జమైకాకి చెందినటువంటి స్ప్రింటర్. జమైకా క్యాపిటల్ కరెన్సీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కింగ్స్టన్ వచ్చేసి దీని క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ జమైకన్ డాలర్. ఈయన గ్లోబల్ లెవెల్లో ఈయనకంటూ ఒక రికార్డు ఉంది, ఇప్పటికీ కూడా ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అంటే ఈయన స్ప్రింటర్ అంటే నా తిమ్మట రన్నర్ అనమాట. గ్లోబల్ లెవెల్లో 100 మీటర్ ఈవెంట్స్, 200 మీటర్ ఈవెంట్స్ అండ్ 400 మీటర్ రిలే ఈవెంట్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో. అయితే 100 మీటర్స్, 200 మీటర్స్ ఈవెంట్స్లో, రన్నింగ్స్లో, ఒలింపిక్స్లో వరుసగా 3 సార్లు కాన్సిక్యూటివ్ ఈవెంట్స్, కాన్సిక్యూటివ్ అని అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి అని అర్థం, వరుసగా 2008 సంవత్సరం, అదేవిధంగా 2012 సంవత్సరం, 2016 సంవత్సరం. 2016లో రియో డి జెనైరోలో జరిగింది ఒలింపిక్స్. 2012లో వచ్చేసి మనకి లండన్లో ఒలింపిక్స్ అన్నవి జరిగాయి. 2008 సంవత్సరంలో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగాయి. ఈ 3 ఒలింపిక్స్లో ఆయనకి 100 మీటర్స్ ఈవెంట్స్, 200 మీటర్ ఈవెంట్స్లో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. వరుసగా 3 కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించారు. అదేవిధంగా ఈయన 100 మీటర్ రికార్డ్ అన్నది, 100 మీటర్స్ అన్నది ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేశారు అని అంటే 9.58 సెకండ్స్లో 100 మీటర్స్ని కంప్లీట్ చేశారు. వేర్ యాజ్ 200 మీటర్స్ ఈవెంట్ వచ్చేసి 19.19 సెకండ్స్, 200 మీటర్స్ రేస్. దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈయన ఇంకొక పుస్తకం కూడా ఉంది, అది కూడా ఆటోబయోగ్రఫీనే. దట్ బుక్ వాజ్ మై స్టోరీ 9.58 బీజింగ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్. ఇది 2010 సంవత్సరంలో రిలీజ్ చేశారు. కాకపోతే ఫాస్టర్ దాన్ లైటనింగ్ ఈ పుస్తకం 2013 సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆ పుస్తకంలో జస్ట్ ఈ 100 మీటర్స్ ఈవెంట్ 9.58 సెకండ్స్లో ఎట్లా కంప్లీట్ చేశారు దాని గురించి మాత్రమే, అంటే మేజర్ ఫోకస్ దాని గురించి ఉంది. ఫాస్టర్ దాన్ లైట్నింగ్లో ఏం చేశారు అని అంటే చైల్డ్హుడ్ నుంచి ఆయన ఇట్లా అచీవ్ అయ్యేంత వరకు ఆయన
సెట్ బ్యాక్స్ కానివ్వండి, ఆయన సక్సెస్ స్టోరీస్ కానివ్వండి, వాటన్నిటి గురించి డిస్కస్ చేశారనమాట. అది ఈయన గురించినటువంటి స్టోరీ. ఫాస్టర్ దాన్ లైట్నింగ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మై ఆటోబయోగ్రఫీ, ఉసేన్ బోల్ట్, జమైకాకి చెందినటువంటి స్ప్రింటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ అనే ఆటోబయోగ్రఫీ. ఎవరి గురించి అని అంటే హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన వచ్చేసి హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారి ఫాదర్ ఆయనే హరివంశ్ బచ్చన్. బచ్చన్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి, చిన్న పిల్లాడు, చైల్డ్, లిటిల్ బాయ్ అని లిటరల్ మీనింగ్ అనమాట బచ్చన్. ఈయన పెన్ నేమ్ వచ్చేసి బచ్చన్. దట్ వాజ్ హిజ్ పెన్ నేమ్. ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ ఈయన ఆథర్ అనమాట, బేసిక్లీ పోయెట్ ఆథర్గా చేశారు. ఈయన మధుశాల అన్నటువంటి పుస్తకం చాలా చాలా ప్రసిద్ధి చెందింది. మధుశాల అన్న పుస్తకం మాత్రమే కాదు, ఈవెన్ మధుబాల ఇట్లాంటి చాలా పాపులర్ బుక్స్ ఉన్నాయి. ఈయన పుస్తకాలు అన్నిట్లో కూడా మేజర్గా థీమ్స్ వచ్చేసి దేని గురించి ఉంటాయనంటే లవ్ గురించి, లైఫ్ గురించి, హ్యూమన్ స్ట్రగుల్స్ గురించి, వీటి గురించి ఈయన పుస్తకాలలో రాశారనమాట ఎక్కువగా. ఈయన ఏ లాంగ్వేజ్లో పోయెట్ అనంటే హిందీ పోయెట్. హరివంశ్ రాయ్ బచ్చన్ వచ్చేసి హిందీ పోయెట్. ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైం సరదాగా ఆఫ్టర్నూన్ టైంలో ఆయన ఏదో ఆలోచిస్తూ పోయట్రీని రాశారు. అట్లా ఈయన ఆటోబయోగ్రఫీని గుర్తుపట్టుకోవచ్చు. హరివంశ్ రాయ్ బచ్చన్ హీఈస్ పోయెట్. ఈ ఆటోబయోగ్రఫీస్ అన్నీ కూడా ఫస్ట్ మనం ఆ పేరు, ఆ పర్సనాలిటీ ఏ ఫీల్డ్కి చెందినటువంటి పర్సనాలిటీ దానిని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది వీళ్ళ పుస్తకం అంటే ఈ ఫీల్డ్కి చెందినటువంటి వాళ్ళు అట్లా కూడా మనకి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎగ్జామినేషన్లో గుర్తు రావటానికి ఇట్లా ఫస్ట్ నేమ్, వాళ్ళ ఫీల్డ్, దాని తర్వాత ఓకే ఆ ఫీల్డ్ గుర్తు వచ్చిందనంటే ఆటోమేటిక్గా వాళ్ళ పేరు గుర్తొచ్చేస్తుంది, మనకి అర్థమైపోతుంది. సో అండ్ సో పర్సనాలిటీకి సంబంధించిన బుక్ అని చెప్పేసి. అట్లా ఈజ్ ఫాదర్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, హరివంశ్ రాయ్ బచ్చన్ అనమాట. నెక్స్ట్ పుస్తకం ఎవరి గురించి అండి అని అంటే దట్ ఈజ్ ద రోడ్ అహెడ్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. బిల్ గేట్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలండి అని అంటే ఏం లేదు, ఇప్పుడు మనం జనరల్గా గేట్ నుంచి నిలబడి చూస్తే బయటకి మనకి రోడ్డు కనిపిస్తుంది. అట్లా బిల్ గేట్స్ గారు వాళ్ళ గేట్ నుంచి బయటికి నిలబడి చూశారు. ద రోడ్ అహెడ్, ఆయన ముందున్నటువంటి రోడ్ దేనికి ఇది లీడ్ చేస్తుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ చిన్న చిన్న ట్రిక్స్ అంతే, ఏదో నాకు వచ్చినటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బిల్ గేట్స్ గారి ఆటోబయోగ్రఫీ వచ్చేసి ద రోడ్ అహెడ్. ఈయన గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదండి. ఈ పుస్తకం వచ్చేసి 1995లో దీన్ని పబ్లిష్ చేశారు. 1996లో దీనిని రివైజ్ చేసి మరలా పబ్లిష్ చేశారనమాట. అయితే ఈయన ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ బేసిక్ దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఎంఎస్ డాస్. ఎంఎస్ ఆఫీస్లో మనకి ఎంఎస్ వర్డ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్, ఇట్లా రకరకాల వాటి ద్వారా ఈయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా చాలా వాటిని ప్రవేశపెట్టినటువంటి ప్రముఖమైన వ్యక్తి. ఈయనతో పాటు నేథన్ అండ్ పీటర్ వీళ్ళిద్దరూ కలగలిపి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారనమాట. అండ్ అదేవిధంగా ఈయన ఇంకొక పుస్తకం కూడా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ బిజినెస్ అన్నటువంటి బుక్. బిజినెస్ అట్ స్పీడ్ ఆఫ్ థాట్. ఈ బుక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన అనదర్ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి బిజినెస్. ఈ పుస్తకం కూడా ఇంపార్టెంట్. 1999లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారనమాట. ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాపులర్ బుక్ ఉంది. ఆ బుక్ వచ్చేసి ఏంటి అని అంటే 2021లో హౌ టు అవాయిడ్ క్లైమేట్ చేంజ్. ఆ పుస్తకాన్ని కూడా ఈయన రాశారు. హౌ టు అవాయిడ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి పుస్తకాన్ని 2021వ సంవత్సరంలో ఈయన రాశారనమాట. ఈ పుస్తకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. కొంచెం గజిబిజి ఉండొచ్చు, బట్ ఏం లేదు, అర్థమైపోతుంది మీకు ఈజీగా. రైట్, నెక్స్ట్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరు అని అంటే ఆటోబయోగ్రఫీ ఐ యామ్ నో మెస్సయ్యా. ఇది ఎవరి పుస్తకం అండి అని అంటే సోను సూద్ గారు 2020లో. బేసిక్లీ వి ఆల్ నో హిమ్ యాజ్ యాక్టర్ నుంచి ఆయన యాక్టర్ టు ఫిలాంథ్రోపిస్ట్గా ఎదిగినటువంటి ఆయన ప్రస్థానమే ఈ పుస్తకం అనమాట. ఐ యామ్ నో మెస్సియా.
మెస్సయా అంటే తెలుసు కదండి, జీసస్ క్రైస్ట్ని ఎక్కువగా మెస్సయా అని చెప్పేసి ఆయనకి ప్రతీకగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మెస్సయా అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే సేవియర్, ఏదన్నా ఆపద ఉన్నప్పుడు కాపాడటానికి వచ్చినటువంటి ఒక సేవియర్ లాగా మెస్సయ్య అని చెప్పేసి దాని లిటరల్ మీనింగ్. అట్లా సోను సూద్ గారు 2020వ సంవత్సరంలో ఈయన ఘర్ భేజో మిషన్ అని చెప్పి ఒక మిషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఘర్ భేజో మిషన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఆ టైంలో కోవిడ్ అప్పుడు ఫుడ్ లేక కూడా చాలామంది ఆకలితో అలమటించారు. అట్లా వాళ్ళ ఇంటికి ఫుడ్ని పంపించేటువంటి ఒక ప్రయత్నం, దట్ ఈస్ ఘర్ భేజో మిషన్ ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. అండ్ అది మాత్రమే కాదు, కోవిడ్-19 అప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళకి, ఫార్మర్స్కి ట్రాక్టర్స్ కొనిపించడం, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని హెల్ప్ అవసరానికి అందించడం, ఇవన్నీ కూడా చేసి ఆయన చాలా లైమ్ లైట్లోకి వచ్చారు. అట్లా ఐ యామ్ నో మెస్సయ్య, అంత చేసినప్పటికీ కూడా నేనేమి సేవియర్ని కాదు అని చెప్పి ఆయన ఆటోబయోగ్రఫీ, ఆయన ప్రస్థానం గురించి ఆయన రాసుకున్నారు. ఐ యామ్ నో మెస్సయ్య, అది సోను సూద్ గారి ఆటోబయోగ్రఫీ అనమాట. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ పండిత్ రవిశంకర్స్ ఆటోబయోగ్రఫీ. ఆ పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే మై లైఫ్ మై మ్యూజిక్. ఇప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్కి సంబంధించి ఎవరెవరు ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళు గుర్తొస్తే మనకి ఈ పుస్తకం గుర్తొస్తుంది. పండిత్ రవిశంకర్ గారు వచ్చేసి ఈయన వారణాసికి చెందినటువంటి సితార్ ప్లేయర్. వారణాసి ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో ఉంది కదా. సితార్ ప్లేయర్. మన భారతదేశం నుంచి 5 గ్రామీ అవార్డ్స్ అందుకున్నటువంటి ఒకే ఒక్క ఇండియన్ ఎవరండి అని అంటే పండిత్ రవిశంకర్ గారు. 5 గ్రామీ అవార్డ్స్. గ్రామీ అవార్డ్స్ తెలుసు కదా, మ్యూజిక్ రంగంలో యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డ్స్ గ్రామీ అవార్డ్స్. టోనీ అవార్డ్స్ అని చెప్పి, ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పేసి, ఆస్కార్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, ఇట్లా గోట్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. గోట్ అవార్డ్స్ గివెన్ బై యుఎస్ గవర్నమెంట్. రకరకాల ఫీల్డ్స్లో, ఒకటి మ్యూజిక్ ఫీల్డ్లో, ఒకటి టెలివిజన్ ఫీల్డ్లో, ఒకటి థియేటర్ ఫీల్డ్లో, ఒకటి ఫిల్మ్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీల్డ్కి సంబంధించి ఆస్కార్స్ అని చెప్పేసి, ఇట్లా 4 డిఫరెంట్ ఫీల్డ్స్లో 4 డిఫరెంట్ అవార్డ్స్ని యుఎస్ గవర్నమెంట్ అందజేస్తూ ఉంటుంది. అట్లా మై లైఫ్ మై మ్యూజిక్, ఆయన ప్రస్థానం చైల్డ్హుడ్ నుంచి ఆయన సితార్ ప్లేయర్గా ఎదిగినటువంటి ఆయన ప్రస్థానం గురించి మై లైఫ్ మై మ్యూజిక్. నెక్స్ట్ వన్ ఆల్ ఫ్రమ్ మెమరీ అండ్ ఆటోబయోగ్రఫీ, బివి ఆచార్య. ఫస్ట్ ఈయనంటే ఎవరో తెలియాలి. బేసిక్లీ ఈ వాజ్ జ్యూరిస్ట్ అనమాట, పాపులర్ జ్యూరిస్ట్, జడ్జ్గా కూడా ఈయన పనిచేశారు. అడ్వకేట్గా, జ్యూరిస్ట్గా, జడ్జిగా అన్ని రోల్స్ని ప్లే చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ కేసెస్ని ఈయన, లీగల్ కేసెస్ని సాల్వ్ చేసినటువంటి వ్యక్తి. అందుకే బివి ఆచార్య గారు ఆయన పుస్తకాన్ని ఆల్ ఫ్రమ్ మెమరీ అంటే, ఇప్పుడు ఆయనకు గుర్తున్నటువంటి ఆయన జ్ఞాపకార్థాల్లో నుంచి ఏవైతే ఈ కేసెస్కి సంబంధించి ఆయన జడ్జిమెంట్స్ పాస్ చేయడం కానివ్వండి, లేదు అని అంటే ప్యానెల్లో మెంబర్గా ఉండడం కానివ్వండి చేశారో, అట్లా ఆల్ ఫ్రమ్ మెమరీ, ఆయన మెమరీ నుంచి ఆయన ఆటోబయోగ్రఫీని చిత్రీకరించారనమాట. దట్ ఈస్ బివి ఆచార్యస్ ఆటోబయోగ్రఫీ ఆల్ ఫ్రమ్ మెమరీ. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ కర్ణాటకకి చెందినటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీగా మనం చెప్పొచ్చు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి ఏంటి అని అంటే ఏస్ అగెయిన్స్ట్ ఆడ్స్. దీన్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సానియా మీర్జా గారి ఆటోబయోగ్రఫీ. ఏస్ అంటే ఏంటి? జనరల్గా మనం 13 కార్డ్స్ గేమ్ ఆడినప్పుడు ఏస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కార్డుకి ఒక కార్డు ఉంటుంది ఏస్. ఆ కార్డు కాకుండా జనరల్ టర్మినాలజీలో కూడా ఎవరైనా ఒక ఇంపాసిబుల్ థింగ్ని సాధించారు, లేదు అని అంటే, ఇప్పుడు అమ్మాయిలు కొన్ని సాధించలేరు అని చెప్పేసి ఒక ట్యాబు ఉంటుంది. అలాంటి విషయాలు సాధించినప్పుడు కానీ, ఇంపాసిబుల్ టాస్క్స్ని ఎవరైతే అచీవ్ చేస్తారో అలాంటి పర్సన్ని, అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా అచీవ్ చేస్తే అలాంటి పర్సన్ని ఏస్ అని చెప్పేసి అంటారు. ఏస్ అగెయిన్స్ట్ ఆడ్స్. టెన్నిస్ అని అంటే మగవారి స్పోర్ట్ అని చెప్పేసి చాలామంది భావన. అలాంటి మగవారి స్పోర్ట్ అయినటువంటి టెన్నిస్ రంగంలో మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళ టెన్నిస్ రంగంలో గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో, అంటే కామన్వెల్త్ గేమ్స్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల స్పోర్ట్స్లో ఆవిడ సానియా మీర్జా గారు మెడల్స్ని గెలుచుకోవటం అన్నది చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఆవిడకి.
6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకున్నారు సానియా మిర్జా గారు. 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, అది కూడా డబుల్స్. ఆ డబుల్స్లో 3 వచ్చేసి 3 ఫీమేల్ విమెన్ డబుల్స్ టైటిల్. అదేవిధంగా మిగతా 3 వచ్చేసేమో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్. టోటల్గా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచారు. అండ్ ఆవిడ వచ్చేసి ఆవిడ ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఇమ్రాన్ మిర్జా గారు. దీనికి కో ఆథర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ఇమ్రాన్ మిర్జా గారు, ఆయన ఫాదర్ అయినటువంటి ఇమ్రాన్ మిర్జా గారు. అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయినటువంటి శివానీ గుప్తా వీళ్ళిద్దరు కో ఆథర్స్ అనమాట. ఆవిడ పుస్తకం ఆటోబయోగ్రఫీ, దట్ ఈస్ ఏస్ అగేన్స్ట్ ఆడ్స్. సానియా మిర్జా గారి ఆటోబయోగ్రఫీకి వీళ్ళిద్దరు కో ఆథర్స్గా పనిచేశారు. ఇది కూడా ఇంపార్టెంట్, అదే అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సానియా మిర్జా గారు ఏస్ అగేన్స్ట్ ఆడ్స్ అంటే టెన్నిస్ రంగంలో మహిళలు సాధించలేరు అన్న దానికి అగేన్స్ట్గా వెళ్ళి, అంటే ముందుకు వెళ్ళి ఆవిడ సాధించారు కాబట్టి ఏస్ అగేన్స్ట్ ఆడ్స్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పుస్తకం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇదైతే చాలాసార్లు చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీజీ గారు అనగానే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేవి 2 విషయాలు, ఒకటి నాన్ వైలెన్స్, ఇంకొకటి ట్రూత్. అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా నిజాన్ని మాత్రమే వెల్లడించే వ్యక్తి గాంధీజీ గారు. అదేవిధంగా హింసని చెయ్యని వ్యక్తి, హింసతో కూడినటువంటి పనులు చేయనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అట్లా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన అసలు నిజాన్ని మాత్రమే మాట్లాడాలి అన్న విషయం ఎప్పుడు తెలిసింది అనంటే అబద్ధాలు చెప్పినప్పుడు. ఆ అబద్ధాలు చెప్పి దాని నుంచి ఆయన నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా నిజం మాత్రమే మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అది ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు? ఆయన చైల్డ్హుడ్లో ఏమేమి పనుల ద్వారా ఆయన ఈ ట్రూత్తోనే నిలబడడం, అహింస మార్గంలో నడవడం, ఇవన్నీ చేశారు. ఆ పేరుగా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్న పేరు వచ్చిందనమాట. October 2nd హిస్ బర్త్ యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ గాంధీ జయంతి. అదేవిధంగా ఈయనకి ఇంకొక పేరు వచ్చేసి ఏంటండి, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి కూడా ఈయనకి పేరు. నెక్స్ట్ వన్ అన్బ్రేకబుల్ అండ్ ఆటోబయోగ్రఫీ మేరీ కోమ్. అండ్ అన్బ్రేకబుల్ అని ఎలా చెప్పొచ్చు అని అంటే, మేరీ కోమ్ గారు అనగానే ఈవిడ ఫీల్డ్ మనకి గుర్తు రావాలి, బాక్సర్. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ మణిపూర్, నార్త్ ఈస్ట్కి చెందినటువంటి బాక్సర్ ఆవిడే మేరీ కోమ్ గారు. ఈవిడ వచ్చేసి చాలా మెడల్స్ని గెలిచారు బాక్సింగ్ రంగంలో. అయితే బీయింగ్ అ బాక్సర్ ఆవిడ అంటే అన్బ్రేకబుల్ అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, బాక్సర్ అయ్యుండి అంటే అగైన్ మహిళల్లో బాక్సర్స్ అవ్వటం చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి యొక్క స్టామినాని బ్రేక్ చేయగలిగినప్పుడు మనం అంటే వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అపోనెంట్ గెలిచేస్తారు. అట్లా అన్బ్రేకబుల్గా నిలిచినటువంటి మహిళ మేరీ కోమ్ గారు. అలా గుర్తుపెట్టుకోవచ్చు మేరీ కోమ్ గారి పుస్తకాన్ని. షీ ఈజ్ ఫ్రమ్ మణిపూర్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ పుస్తకం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఏపీజే అబ్దుల్ కలాం గారి పుస్తకం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆయనకి పేరు. ఆయన పుట్టినరోజు దట్ ఈజ్ ఆన్ October 15th. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఆయన పుట్టినరోజునే. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ సైంటిస్ట్ స్థాయి నుంచి మన భారతదేశానికి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, 12వ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ తమిళనాడు, రామేశ్వరం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకం. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా పుస్తకాలను ఆయన రాశారు. కాకపోతే ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్. అంటే అసలు ఆయన ఏ స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు, సైంటిస్ట్గా మారడానికి ముందు ఆయన ఏ విధమైనటువంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు, తర్వాత మిసైల్స్ని డెవలప్ చేయటం, వాటిని క్రియేట్ చేయటం, అదేవిధంగా ఆ స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా వింగ్స్ ఆఫ్ ఫైర్. ఆయన ఫ్యామిలీ బీయింగ్ అ ముస్లిం, how he has reached to those peaks, those heights, అండ్ సైంటిస్ట్ నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎలా ఎదిగారు, అది వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నటువంటి పుస్తకం అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు కూడా ఇంపార్టెంట్. ఇండియా విన్స్ ఫ్రీడమ్
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆటోబయోగ్రఫీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు హీ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకనంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా పనిచేశారు. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అండ్ ఈయన పుట్టినరోజు దట్ ఈజ్ ఆన్ నవంబర్ 11th. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లో మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఈయన పుట్టినరోజునే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నవంబర్ 11th గుర్తుపెట్టుకోండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, ద మ్యాన్ హూ మేడ్ ద ఎలిఫెంట్ డ్యాన్స్, డాక్టర్ వర్గీస్ కురియన్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈయనకి పేరు. వైట్ రెవల్యూషన్ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? మిల్క్కి సంబంధించింది. అంటే అసలు ద మ్యాన్ హూ మేడ్ ఎలిఫెంట్ డ్యాన్స్ అన్న పేరు ఎందుకు, ఆ పేరు ఎలా తీసుకున్నారు అని అంటే, ఎలిఫెంట్స్ అనేవి చాలా సాబర్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అంటే హెఫ్టీగా ఉంటాయి, వాటి పర్సనాలిటీకి అవి మెల్లగా నడుస్తాయి, మీ అందరికీ తెలుసు. అలాంటి ఎలిఫెంట్ చేత డ్యాన్స్ చేపించారు అని అంటే దాని వెనకాల చాలా బలం ఉండాలి. అంటే ఇది ఏ కాంటెక్స్లో తీసుకున్నారంటే, మన భారతదేశం మిల్క్ ప్రొడక్షన్లో చాలా 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 వెనకబడి ఉండేదన్నమాట ఒకప్పుడు. అలా మిల్క్ ప్రొడక్షన్లో వెనకబడి ఉన్నటువంటి దేశం నుంచి మిల్క్ ఎక్స్పోర్టర్ స్థాయికి ఎదిగేలాగా డాక్టర్ వర్గీస్ కురియన్ గారు ఎలా రెవల్యూషన్ని ఎలా తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఈ పుస్తకాన్ని, ఆ పేరుతో ఆ పుస్తకాన్ని రచించారనమాట. ద మ్యాన్ హూ మేడ్ ద ఎలిఫెంట్ డ్యాన్స్. అట్లా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా డ్యాన్స్ చేయగలి. ఆ ఎలిఫెంట్కి మిల్క్కి రిలేట్ చేసి దానిని ఆ పేరుని తీసుకున్నారనమాట. అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ సంస్థ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఆ సంస్థ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా మన డాక్టర్ వర్గీస్ కురియన్ గారే. అండ్ ఆయన పుట్టినరోజు దట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఆయన పుట్టినరోజు. ఎప్పుడండి? దట్ ఈజ్ ఆన్ నవంబర్ 26th. నవంబర్ 26థ్కి ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది, అదొచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివస్ అని నవంబర్ 26th సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ మిల్క్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. జూలై 1st వచ్చేసి గ్లోబల్ లెవెల్లో మిల్క్ డేగా సెలబ్రేట్ చేస్తాం. జూన్ ఆర్ జూలై 1st ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరు ఏంటి అని అంటే గోల్. మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు, మేజర్ ధ్యాన్ చంద్ గారి బుక్ దట్ ఈస్ గోల్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈయనకు ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటి అని అంటే ద విజార్డ్, మ్యూజిషియన్ ఆఫ్ హాకీ. హాకీ రంగంలో ఈయనకి ద విజార్డ్, ఈ నిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన పుట్టినరోజు దట్ ఈజ్ ఆన్ ఆగస్ట్ 29th. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లో మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఆయన పుట్టినరోజుని. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ కూడా మనం ప్రతి సంవత్సరం అందజేస్తారు, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్, హాకీలో గోల్ కొట్టడం ఉంటుంది కదండి, హాకీలో ఉంటుంది, అదేవిధంగా ఫుట్బాల్లో కూడా ఉంటుంది. మన భారతదేశం నుంచి హాకీ రంగంలో ఒక మేజర్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి. అంటే మన భారతదేశానికి ఫస్ట్ మెడల్ లభించడం అంటే హాకీ నుంచే లభించింది. అండ్ ఎక్కువ సార్లు మెడల్స్ కూడా ఒలింపిక్ మెడల్స్ మనకి హాకీ నుంచే లభించాయి. దాంట్లో కీ రోల్ని ప్లే చేసింది ఎవరు అని అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారు. అవి ఆయనకి సంబంధించి ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. నేషనల్ స్పోర్ట్స్ డే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 29th. నెక్స్ట్, ఏ షార్ట్ అట్ హిస్టరీ, మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్. షార్ట్స్ అన్నవి జనరల్లీ మనం షూటింగ్ రంగంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈయన షూటర్, అంటే ఆయన ఒలింపిక్స్లో మన భారతదేశానికి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ ఎవరి వల్ల వచ్చిందండి అని అంటే అభినవ్ బింద్రా గారి వల్ల వచ్చింది. 2008లో బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఈయన మన భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ని సాధించి పెట్టారు. 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఈయనకి గోల్డ్ మెడల్ లభించింది. ఆ విధంగా ఇండియాస్ ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ వచ్చేసి ఎవరి ద్వారా సాధ్యపడింది అంటే అభినవ్ బింద్రా. దాని తర్వాత ఎవరి ద్వారా లభించింది అని అంటే 2020 సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లో మనకి ఈయన జావెలిన్ త్రో
నీరజ్ చోప్రా, జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా గారి వల్ల సెకండ్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అనేది భారతదేశానికి లభించింది. అది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్ అన్సూటబుల్ బాయ్, కరణ్ జోహర్. కరణ్ జోహర్ గారి పుస్తకం అన్సూటబుల్ బాయ్ ఎలా అన్నారు అని అంటే, బేసిక్లీ ఈయన ఫిల్మ్ రంగంలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, వాట్ నాట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కొన్ని కాఫీ షోస్కి హోస్ట్గా కూడా పనిచేశారు. చాలా 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 ఫెమిలియర్ పర్సనాలిటీ. రైటర్గా చేశారు. అట్లా ప్రొడ్యూసర్, డైరెక్టర్. అన్సూటబుల్ బాయ్ అన్న పేరు ఎలా తీసుకున్నారనంటే, బేసిక్లీ హీఈస్ అ గే. ఆయన గే అంటే ఎవరు అంటే బాయ్స్కి అట్రాక్ట్ అయితే వాళ్ళని గే అని అంటాం. అన్సూటబుల్ బాయ్ అని ఎందుకు అన్నారు అని అంటే, చిన్నతనం నుంచి ఆయనకి ఈ గే అన్న కాన్సెప్ట్ ఆయనకి ఐడియా లేదు. ఆ అవగాహన వచ్చి గే అని ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఫేజ్ ఏ విధంగా ఆయన ఇట్లా అత్యున్నత స్థాయికి ఎదిగారు. అదేవిధంగా సరోగసీ త్రూ ఆయన ఒక అబ్బాయి సరోగసీ త్రూ ఆయన పొందగలిగారు. ఇవి కూడా అట్లా బాయ్ అయినప్పటికీ కూడా హీ ఈజ్ నాట్ సూటబుల్ టు బి సెడ్ యాజ్ బాయ్. అందుకు అన్సూటబుల్ బాయ్ అని చెప్పేసి ఆ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీని రచించారనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. కరణ్ జోహర్ గారి బుక్ ఆటోబయోగ్రఫీ, దట్ ఈస్ అన్సూటబుల్ బాయ్. నెక్స్ట్ మైండ్ మాస్టర్, విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ అ ఛాంపియన్స్ లైఫ్. మైండ్ మాస్టర్, మైండ్ గేమ్స్, ఎస్పెషల్లీ చెస్, ఇలాంటి స్పోర్ట్స్ మైండ్ గేమ్స్ అని అంటాం. మైండ్ గేమ్స్ అనగానే మనకి చెస్ గుర్తుకు రావాలి. అట్లా విశ్వనాథన్ ఆనంద్ గారు, మన భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ గారు, హీ హ్యాస్ వన్ 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి. 5 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ప్రస్తుతానికి ఈయన FIDE, ఈ చెస్ ఫెడరేషన్ గ్లోబల్ లెవెల్లో లసానే స్విట్జర్లాండ్లో చెస్ ఫెడరేషన్ ఉంది కదండి, ఆ చెస్ ఫెడరేషన్కి డెప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు మన విశ్వనాథన్ ఆనంద్ గారు. అట్లా ఆయన ఆటోబయోగ్రఫీనే మైండ్ మాస్టర్. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ అ వీసా. ఈ వెయిటింగ్ ఫర్ అ వీసా అన్నటువంటిది చాలా చాలా తక్కువ పేజెస్ ఉన్నటువంటి ఒక పుస్తకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన ఆటోబయోగ్రఫీ కంటే ఒక ఎస్సే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మన బిఆర్ అంబేద్కర్ గారి పుస్తకం జస్ట్ కేవలం 20 పేజెస్ మాత్రమే ఉండేటువంటి ఒక బుక్ అనమాట. అంటే ఆయన ప్రసంగాలన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో రచించారు. దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అ వీసా. అండ్ ఈయన వేరే జర్నల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ జర్నల్స్ వచ్చేసి మూక్ నాయక్ అంటే లిటిల్ మీనింగ్ ఏంటి అని అంటే, వాయిస్లెస్ పీపుల్ తరపున మాట్లాడేటువంటి వ్యక్తి, మూక్ నాయక్ అని చెప్పి. అండ్ అదేవిధంగా బహిష్కృత్ భారత్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ జర్నల్ బై హిమ్. అండ్ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ జర్నల్ ఏంటి అని అంటే జనత. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ జర్నల్స్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా పనిచేశారు. 3 సార్లు దానిని డ్రాఫ్ట్ చేసినటువంటి పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన భారతదేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ కూడా బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ నెక్స్ట్ వన్, దళితుల కోసం ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి కూడా బిఆర్ అంబేద్కర్ గారు. ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పినటువంటి పర్సనాలిటీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, దట్ ఈజ్ బై బరాక్ ఒబామా గారు. ఫార్మర్ ప్రెసిడెంట్, యుఎస్కి ఇదివరకు 2 సార్లు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఫాదర్ వచ్చేసి కెనియాకి చెందినటువంటి, హీస్ ఫాదర్ ఈజ్ కెనియన్ అండ్ మదర్ వచ్చేసి అమెరికన్ అనమాట. అమెరికన్ మదర్కి కెనియన్ ఫాదర్కి పుట్టినటువంటి బిడ్డనే బరాక్ ఒబామా గారు. ఆయన ఏ విధంగా అంటే బ్లాక్ అయినప్పటికీ కూడా ఏ విధంగా యుఎస్కి ప్రెసిడెంట్గా పనిచేశారు 2 సార్లు. ఆయన ఆ స్థాయి నుంచి యుఎస్ ప్రెసిడెంట్ స్థాయికి ఏ విధంగా ఎదిగారు, దట్ ఈస్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అన్నటువంటి పుస్తకం అనమాట. దట్ వాజ్ హిస్ బుక్. అండ్ నెక్స్ట్ పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే చేంజింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన నిక్నేమ్ వచ్చేసి బ్లూ టర్బన్. ఎందుకు అనంటే ఎప్పుడు ఆ బ్లూ కలర్లో ఆ టర్బన్ కట్టుకొని ఉంటారు కాబట్టి బ్లూ టర్బన్ అని కూడా ఆయనకి నిక్నేమ్, అన్అఫీషియల్గా నిక్నేమ్ ఉండేది. మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు, ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు, ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా ఉన్నారు. మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈయన పనిచేశారు. ఫినాన్స్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1991 నుంచి 96 దాకా ఈయన ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు.
పనిచేశారు. పివి నరసింహారావు గారు ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈయన పనిచేశారు 2004 నుంచి 2014 వరకు. 2004 నుంచి 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అట్లా చేంజింగ్ ఆ సినారియో అప్పుడు ఈయన కీ రోల్ని ప్లే చేశారు కాబట్టి చేంజింగ్ అన్న పేరుతో ఈయన ఆటోబయోగ్రఫీ ఉందన్నమాట. నెక్స్ట్ అన్ ఆటోబయోగ్రఫీ టువర్డ్స్ ఫ్రీడమ్, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారి ఆటోబయోగ్రఫీ. భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు చాచా నెహ్రూ. అండ్ ఈయన పుట్టినరోజు వచ్చేసి November 14th, దట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ చిల్డ్రన్స్ డేగా ఈయన పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంటే, రైట్. నెక్స్ట్ వన్, ఆయన ఇంకా వేరే పుస్తకాలను కూడా రాశారు. లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు అ డాటర్ అన్న పుస్తకం కూడా ఈయనే రాశారు ఇందిరాగాంధీ గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిషన్ ఐకే గుజరాల్ గారు వచ్చేసి ఎవరు అనంటే మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా ఐకే గుజరాల్ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా కేవలం 1 సంవత్సరం మాత్రమే పనిచేశారు. 1997 నుంచి 1998 ఆ టైం పీరియడ్లో. ఇందర్ కుమార్ గుజరాల్, ఐకే గుజరాల్ గారు వెరీ వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిషన్ అంటే ఈయన పొలిటికల్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయటంలో ఒక ముఖ్య పాత్రను పోషించినటువంటి వ్యక్తి. డిస్క్రిషన్ అంటే ఎటువంటి విషయాన్నైనా కూడా సునాయాసంగా డీల్ చేసేటువంటి ఒక వ్యక్తి అనమాట. అట్లా ఆ డిస్క్రిషన్ మ్యాటర్స్లో కూడా ఆయన చాలా ఈజీగా అలవోకగా డీల్ చేసేవారు కాబట్టి మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిషన్ అన్న పేరుతో ఈ పుస్తకాన్ని రచించారనమాట, రైట్. నెక్స్ట్ వన్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా గారి ఆటోబయోగ్రఫీని లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా గారు హీ వాజ్ ద సెకండ్ ఫారినర్ టు వన్ భారతరత్న. భారతరత్న అందుకున్నటువంటి 2వ ఫారినర్. ఫస్ట్ ఫారినర్ వచ్చేసి ఎవరండి అని అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు ఫస్ట్ ఫారినర్ టు వన్ భారతరత్న. సెకండ్ ఫారినర్ వచ్చేసి ఎవరు అనంటే నెల్సన్ మండేలా గారు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, లాంగ్ వాక్ ఎందుకు అనంటే 27 సంవత్సరాలు ఈయన జైల్లో ఉండి అపార్థిడ్కి ఎగెన్స్ట్గా ఫైట్ చేసి బయటికి వచ్చిన తర్వాత 1994లో 1994వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా గారు. అట్లా హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే మై కంట్రీ మై లైఫ్, ఎల్కే అద్వానీ గారు. ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు ఎల్కే అద్వానీ గారు. అదేవిధంగా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలిచారు. అండ్ రామ్ జన్మభూమి మూమెంట్ జరిగింది కదా, దాంట్లో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి కూడా ఎల్కే అద్వానీ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ దలై లామా అన్నది ఒక పర్టికులర్ వ్యక్తి పేరు కాదండి, స్పిరిచువల్ గురువుని దలై లామా అని అంటాం. దలై అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ ఓషన్ అని అర్థం. లామా అంటే గురువు, అంటే నాలెడ్జ్లో ఓషన్ అంత నాలెడ్జ్ కలిగినటువంటి గురువు అని దలై లామా పేరనమాట. అయితే మనకి ఫస్ట్ దలై లామా గురువు దగ్గర నుంచి టిబెటన్ బుద్ధిజంని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు టెన్జిన్ గ్యాట్సో ఇప్పుడు 14వ స్పిరిచువల్ గురువు, 14వ దలై లామా ఎవరండి అని అంటే టెన్జిన్ గ్యాట్సో, చైనీస్ బుద్ధిస్ట్ స్పిరిచువల్ లీడర్ అన్నాం. టిబెటన్ బుద్ధిజంని బాగా లైమ్లైట్లోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు. ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ అన్నటువంటి పుస్తకం ఆయన ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఐఎమ్ మలాలా అన్నటువంటి పుస్తకం, మలాలా యూసుఫ్జై. ఇది చాలా చాలా ఈజీ బుక్, గుర్తుపెట్టుకోవచ్చు ఎవరు ఆటోబయోగ్రఫీ. అట్లా అడగకుండా మలాలా యూసుఫ్జై గారి ఆటోబయోగ్రఫీ పేరు ఏంటి అలా అడిగే అవకాశం ఉంటుంది మీకు ఎగ్జామినేషన్లో. మలాలా యూసుఫ్జై గుల్ మఖాయ్ అన్నది ఆవిడ నిక్నేమ్, ఎందుకంటే ఆవిడ ఉర్దూ బీబీసీలో పనిచేసినప్పుడు ఆవిడకి గుల్ మఖాయ్ అని చెప్పేసి నిక్నేమ్ ఉండేది. ఐయామ్ మలాలా, షీ వాజ్ ద యంగెస్ట్ వన్ టు రిసీవ్ యంగెస్ట్ నోబెల్ లారియట్.
నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి వ్యక్తుల యంగెస్ట్ నోబెల్ లారియట్ అనమాట. 2014 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అప్పటికి ఈవిడ వయసు వచ్చేసి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ నోబెల్ లారియట్. మలాలా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామనంటే దట్ ఈజ్ ఆవిడ పుట్టినరోజు, దట్ ఈజ్ ఆన్ July 12th. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ మలాలా డే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మలాలా యూసుఫ్జై గారి పుట్టినరోజు. ఆవిడకి 2 బుల్లెట్స్ షూట్ చేసిన తాలిబన్స్ వాళ్ళందరినీ ఎదిరించి మహిళా ఎడ్యుకేషన్ కోసం ఇప్పటికీ స్ట్రైవ్ చేస్తూనే ఉన్నారు ఆవిడ మలాలా యూసుఫ్జై గారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ ఐ బికేమ్ ఏ హిందూ. సీతారాం గోయల్ ఈయన వచ్చేసి రైటర్, హిస్టారియన్, పబ్లిషర్ అన్నీ అనమాట. సీతారాం గోయల్ అండ్ హీఈస్ ఫ్రమ్ ద స్టేట్ హర్యానా. అయితే ఈయన హిస్టరీని చదివి తర్వాత హౌ ఐ బికేమ్ హిందూ అన్న పుస్తకాన్ని ఎందుకు రాశారు అని అంటే ఆర్ఎస్ఎస్లో ఈయన మేజర్ రోల్ని ప్లే చేశారు. అండ్ ఆర్య సమాజ్లో కూడా ఆర్య సమాజ్ మూమెంట్ జరిగింది. ఆర్య సమాజ్ మూమెంట్ మెయిన్లీ రిలై ఆన్ వాట్ అండి, హిందూయిజం. ఆ హిందూయిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆర్య సమాజ్ అన్నది ఉంది. అట్లా హౌ ఐ బికేమ్ ఏ హిందూ, స్టాంచ్ హిందూ లీడర్, హిందూ ఫాలోవర్ అనమాట సీతారాం గోయల్. అట్లా ఆ పుస్తకాన్ని రాశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి ఈయనది ఏంటి అంటే ఇది ఆటోబయోగ్రఫీ కదా, హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెండ్ టు దెమ్. ఇది ఇంకొక బుక్, అది చాలా కాంట్రవర్షియల్ బుక్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. నెక్స్ట్ వై ఐ యామ్ అన్ ఎథీస్ట్, థీస్ట్, అగ్నాస్టిక్ అని 3 ఉంటాయి. ఎథీస్ట్ అని అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళని ఎథీస్ట్ అంటాం. థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు. అగ్నాస్టిక్ అంటే అటు ఎథీస్ట్ కాదు, థీస్ట్ కాదనమాట. అంటే ఇప్పుడు మన గౌతమ్ బుద్ధ ఆయన్ని అగ్నాస్టిక్ అని అంటాం. నో కామెంటరీ ఏమీ ఇవ్వకుండా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళని అగ్నాస్టిక్ అని చెప్పేసి అని అంటాం. భగత్ సింగ్ గారి ఆటోబయోగ్రఫీ వై ఐ యామ్ అన్ ఎథీస్ట్. ఆయన అంటే ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా ఎథీస్ట్ అయ్యారు, దాని నుంచి ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ కావచ్చు, అత్యంత పిన్న వయసులో ఆయన చనిపోయారు. ఇదంతా కూడా మనకు తెలుసు. షహీదే ఆజాం అంటే ఏంటి అని అంటే యంగెస్ట్ మార్టీర్, గ్రేట్ మార్టీర్, దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. అది ఇట్ వాజ్ ద నిక్ నేమ్ ఆఫ్ హిమ్. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే లాంగ్ లివ్ రెవల్యూషన్. లాంగ్ లివ్ రెవల్యూషన్, ఇంక్విలాబ్ జిందాబాద్ ఆ స్లోగన్ని కూడా బాగా పాపులరైజ్ చేసింది ఈయన. నెక్స్ట్ పుస్తకం సర్వ్ టు విన్, నోవాక్ జోకోవిచ్. ఈయన టెన్నిస్ ప్లేయర్, సెర్బియాకి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. బెల్గ్రేడ్ క్యాపిటల్ సిటీ, సెర్బియన్ దినార్ వచ్చేసి కరెన్సీ. సర్వ్ టు విన్ అన్న పుస్తకం ఆ పేరు ఎందుకు తీసుకున్నారనంటే బేసిక్లీ ఈయన ఫెటిగ్ అన్నటువంటి డిసీజ్. ఫెటిగ్ అంటే ఏంటి, ఏం తిన్నా కూడా అలసటగా ఉండటం, అట్లా ఫెటిగ్తో ఆయన చాలా కొన్ని మంత్స్ బాధపడ్డారనమాట. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఆయన ఏ డైట్ని ఫాలో అయ్యారు, ఒక 14 day డైట్ రిచువల్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ పుస్తకంలో. ఏ విధంగా ఆయన దాన్ని ఓవర్కమ్ చేసి ఈ టెన్నిస్లో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచారు, దట్ వాజ్ హిస్ బుక్. అట్లా సర్వ్ టు విన్ అన్నటువంటి పుస్తకం అన్నదే లభించిందనమాట. ఆ పుస్తకం అన్నది రాశారు. నెక్స్ట్ వైడ్ యాంగిల్ వచ్చేసి అనిల్ కుంబ్లే గారి ఆటోబయోగ్రఫీ. జంబో అన్నది ఆయన పేరు. గోల్డెన్ గర్ల్ పిటి ఉషా, పయ్యోలి ఎక్స్ప్రెస్. ఈవిడకి పిటి ఉషా గారు స్ప్రింటర్. ఈవిడ పయ్యోలి ఎక్స్ప్రెస్ అని ఎందుకంటారనంటే కేరళలో పయ్యోలికి చెందిన ఆ ప్రాంతానికి చెందినటువంటి మహిళ, అట్లా ఆవిడకి పయ్యోలి ఎక్స్ప్రెస్ అని పేరు. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఇంకొక స్ప్రింటర్ ఉన్నారు హిమా దాస్ అని చెప్పేసి, ఆవిడకి ఏమని పేరు, షీ ఈజ్ ఫ్రమ్ అస్సాం, ధింగ్ ఎక్స్ప్రెస్ అని ఆవిడకి పేరు. ఇట్లా హిమాదాస్కి ధింగ్ ఎక్స్ప్రెస్ అని, పిటి ఉషాకి పయ్యోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇట్లా నిక్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. పిటి ఉషా గారు మన ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ జస్ట్ 0.110 సెకండ్ ఆ సెకండ్స్ గ్యాప్లో ఆవిడ ఆ త్రుటిలో బ్రాంజ్ మెడల్ మిస్ అయిందనమాట. పిటి ఉషా గారు షీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. గోల్డెన్ గర్ల్, ఆ విధంగా గోల్డెన్ గర్ల్ ఆవిడ నిక్ నేమ్ కూడా.
అదే ఆటోబయోగ్రఫీ పేరు కూడా పెట్టుకున్నారు. వైడ్ యాంగిల్ వచ్చేసి అనిల్ కుంబ్లే గారు జంబో అని ఆయనకి ఎందుకు పేరు అనిల్ కుంబ్లే గారికి జంబో అన్న పేరు ఎందుకు వచ్చింది అని అంటే బేసిక్లీ ఈయన క్రికెటర్ మాత్రమే కాకుండా ఫోటోగ్రఫీ అంటే కూడా ఈయనకి చాలా చాలా ఇంట్రెస్ట్. అట్లా వైడ్ యాంగిల్ అని చెప్పేసి ఆ పేరును పెట్టుకున్నారు. ఎక్కువ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎస్పెషల్లీ క్రికెట్ రంగంలో ఆయన ఆడేటప్పుడు ఆ ఫోటోగ్రాఫ్స్ని చిత్రీకరించడం, ఆయన మాత్రమే కాకుండా వేరే క్రికెటర్స్ పిచ్ మీద ఉన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫ్స్ని తీయటం, అట్లా ఆ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వల్ల వైడ్ యాంగిల్ అన్న పేరుతో ఆయన పాపులర్ అయ్యారనమాట. అట్లా దాన్నే ఆటోబయోగ్రఫీకి పేరుని పెట్టుకున్నారు. నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్, యువరాజ్ సింగ్ గారి పుస్తకం. ఇది మీ అందరికీ బాగా తెలుసు. టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ పేరు ఎలా పెట్టుకున్నారంటే క్రికెటర్ అని మాత్రమే కాకుండా ఆయన ఒక క్యాన్సర్తో బాధపడి ఆ క్యాన్సర్ని ఓవర్కమ్ చేశారు. అట్లా జర్మ్ సెల్ క్యాన్సర్, లంగ్స్లో ఆ క్యాన్సర్ వస్తుంది. ఆ జర్మ్ సెల్ క్యాన్సర్ని ఎట్లా ఓవర్కమ్ చేసి ఆయన నిలిచారు, అది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అన్న ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ మై వే, సచిన్ టెండూల్కర్ గారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆటోబయోగ్రఫీ. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి పుస్తకం ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని ఆయనకున్నటువంటి నిక్ నేమ్స్ అవన్నీ తెలుసు. అండ్ ఈయన కూతురు సారా టెండూల్కర్ గారు రీసెంట్గా ఆస్ట్రేలియా అంబాసిడర్, ఆస్ట్రేలియన్ టూరిజంకి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దాని గురించి కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్లేయింగ్ టు విన్, సైనా నెహ్వాల్ గారు ఇండియా నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్లేయింగ్ టు విన్ అన్నటువంటిది, షీఈస్ ఫ్రమ్ హర్యానా. ఆవిడ కూడా గ్లోబల్ లెవెల్లో చాలా మెడల్స్ని గెలిచిపెట్టారు. ఆ విధంగా ప్లేయింగ్ టు విన్ అన్నటువంటి ఆటోబయోగ్రఫీ ఆవిడ పుస్తకం పేరు అనమాట. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, కపిల్ దేవ్, హర్యానా హరికేన్ అని కూడా ఆయనకి పేరు. మన భారతదేశానికి క్రికెట్ రంగంలో వరల్డ్ కప్, మొట్టమొదటి వరల్డ్ కప్ లభించింది అని అంటే కపిల్ దేవ్ గారి ఆధ్వర్యంలో 1983లో మొట్టమొదటి వరల్డ్ కప్ గెలుచుకున్నాం. అట్లా హర్యానా హరికేన్ అని ఆయనకి పేరు. నెక్స్ట్ ద రేస్ ఆఫ్ మై లైఫ్, ఇండియన్ అథ్లీట్ మిల్కా సింగ్. ఆయనకి నిక్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫ్లయింగ్ సిక్ అని పేరు. అండ్ ఆయన గురించి ఒక చిత్రాన్ని కూడా, మూవీని కూడా చిత్రీకరించారు. దాని పేరే భాగ్ మిల్కా భాగ్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ దట్ వాజ్ పోర్ట్రేడ్ ఆన్ హిజ్ లైఫ్ అనమాట. భాగ్ మిల్కా భాగ్, ద ఫ్లయింగ్ సిక్ అని ఆయనకి పేరు. ఇండియన్ అథ్లీట్ మిల్కా సింగ్, ద రేస్ ఆఫ్ మై లైఫ్, దట్ ఈస్ హిజ్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ సిక్స్ మెషిన్, క్రిస్ గెయిల్, జమైకన్ క్రికెటర్, యూనివర్స్ బోస్ అని కూడా ఈయనకి నిక్ నేమ్. క్రిస్ గెయిల్ వి ఆల్ నో, సిక్స్ మెషిన్, ఆయన క్రికెట్ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆ విధంగా సిక్స్ మెషిన్ అన్నటువంటి ఆటోబయోగ్రఫీ ఆయన రచించారు. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి, పరమహంస యోగానంద. ఈ యోగానంద పరమహంస ఈయన వచ్చేసి బేసిక్లీ ఫిలాసఫర్. అంటే యోగాని బేస్ చేసుకొని దాంట్లో కూడా ఒక క్రియాయోగా, ఆ క్రియాయోగాని బేస్ చేసుకొని ఏ విధంగా మనం యోగాని డైలీ లైఫ్లో, అంటే మెడిటేషన్ మాత్రమే కాకుండా యోగా ఏ విధంగా మన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు, అట్లా ఒక ఫిలాసఫర్ లాగా ఆయన యోగి లాగా ఎలా కన్వర్ట్ అయ్యారు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, అది దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. 281 అండ్ బియాండ్, వివిఎస్ లక్ష్మణ్ క్రికెటర్. 281 అండ్ బియాండ్ దీనికి కో రైటర్గా 2001లో ఈ పుస్తకాన్ని, 2001లో ఆయన ఆడినటువంటి క్రికెట్లో 281 రన్స్ ఆస్ట్రేలియాకి అగెన్స్ట్గా 2001లో ఆయన ఆడినటువంటి మ్యాచ్లో 281 రన్స్ని స్కోర్ చేశారు. అట్లా 281 తర్వాత కూడా ఆయన క్రికెట్ ఫీల్డ్ని కంటిన్యూ చేశారు కాబట్టి 281 అండ్ బియాండ్ అని చెప్పేసి ఆయన ఆటోబయోగ్రఫీ ఉన్నది. నెక్స్ట్ సన్నీ డే అండ్ ఆటోబయోగ్రఫీ, సునీల్ గవాస్కర్ గారి ఆటోబయోగ్రఫీ, దట్ ఈజ్ సన్నీ డే. అండ్ మన క్రికెట్ టీమ్కి కోచ్ లాగా కూడా పనిచేశారు సునీల్ గవాస్కర్ గారు. నెక్స్ట్ వన్, ద వరల్డ్ బినీత్ హిజ్ ఫీట్, పుల్లెల గోపీచంద్ గారు. ఈయన బ్యాడ్మింటన్ ప్లేయర్. బేసిక్లీ మన భారతదేశం నుంచి మన దీపికా పదుకోన్ గారి ఫాదర్, ఆయన తర్వాత ఆనంద్ పదుకోన్ ఉన్నారు. ఆయన తర్వాత సెకండ్ ఇండియన్
వరల్డ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి పుల్లెల గోపీచంద్ గారు. ఈయన కోచ్ లాగా కూడా చాలా విశిష్టమైన పేరు ఈయనకుంది ఫెమిలియర్ పర్సనాలిటీస్కి. అంటే 20th సెంచరీ వాళ్ళకి చాలామందికి, ఈవెన్ పివి సింధు గారికి, ఇట్లా చాలామందికి పుల్లెల గోపీచంద్ గారు కోచ్ లాగా కూడా సర్వ్ చేశారనమాట. అట్లా వరల్డ్ బీనీత్ హిజ్ ఫీట్ అనేది హిజ్ ఆటోబయోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ఆత్మకథ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పర్మనెంట్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన జీవిత చరిత్రని ఆత్మకథ ఆ పేరుతో రచించారనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ ద స్ట్రీట్స్, ఆ కుట్టి క్రికెట్ స్టోరీ. కుట్టి అంటే స్మాల్ అని చెప్పేసి అర్థం తమిళ్ లాంగ్వేజ్లో. రవిచంద్రన్ అశ్విన్, ఈయనతో పాటు ఎవరు రాశారు అనంటే సిద్ధార్థ్ మోంగా, కో రైటర్ వచ్చేసి సిద్ధార్థ్ మోంగా. వీళ్ళిద్దరూ కలిపి రాసినటువంటి పుస్తకం ఐ హ్యావ్ ద స్ట్రీట్. గల్లీ క్రికెటర్ నుంచి ఏ విధంగా టెస్ట్ మ్యాచెస్ వరకు ఈయన ఎదిగారు, క్రికెటర్గా ఎదిగారు. రవిచంద్రన్ అశ్విన్ ఆయన లైఫ్ స్టోరీయే ఆటోబయోగ్రఫీనే ఐ హ్యావ్ ద స్ట్రీట్, ఆ కుట్టి క్రికెట్ స్టోరీ అనమాట, రవిచంద్రన్ అశ్విన్ గారి పుస్తకం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఈవెన్ మనకి ఈ పీడిఎఫ్ కావాలి అని అంటే ఆటోబయోగ్రఫీస్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా దీనితో పాటు మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దట్ ఈస్ లర్నర్స్ ప్రో బై రేష్మా, ఆ పేరుతోనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో పోస్ట్లు అండ్ రీసెంట్ అప్డేట్స్ అవన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఇంకా ఫర్దర్గా నేను క్లాసెస్ ఒకవేళ స్టూడియోలో కుదరలేదు అని అంటే ఇలా నేను క్లాసెస్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఐఎమ్ అబౌట్ టు ప్లాన్. ఇంకా మీకు ఇంకా ఏమన్నా డైలీ కరెంట్ అఫైర్స్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చెప్పొచ్చు. ఇంకా వేరే కరెంట్ అఫైర్స్, వేరే కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వేరే జనరల్ స్టడీస్ టాపిక్స్ కానివ్వండి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ స్టే హెల్దీ, స్టే మోటివేటెడ్ అండ్ థ్యాంక్ యూ.